సామెతల గ్రంథము 24వ అధ్యాయము 33-34 వచనములు. ఎ లిటిల్ స్లీప్, ఎ లిటిల్ స్లంబర్, ఎ లిటిల్ ఫోల్డింగ్ ఆఫ్ ద హ్యాండ్స్ టు రెస్ట్, అండ్ పవర్టీ విల్ కమ్ అపాన్ యూ లైక్ అ రాబర్, అండ్ వాంట్ లైక్ అన్ ఆర్మ్డ్ మ్యాన్. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు. అంటే దరిద్రం ఎవరి దగ్గరికి పరిగెత్తుకొని వస్తుంది, ఎవరికి సమీపంలో ఉంటుంది, ఎవరిని ఆవరించడానికి ఇష్టపడుతుంది దరిద్రం అనేది అనే విషయాలు రెండు వాక్యాల్లో ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, ఈ దరిద్రమైన దాన్ని ఎవరో ఇష్టపడరు, దాని నుండి పారిపోవటానికి ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఎలాంటి వారి దగ్గరికి దరిద్రం పరిగెత్తుకొని వస్తుంది, మనం ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా ఉంటారనే విషయాలు ఈ రెండు వచనాల్లో ఉన్నాయి. చాలా జాగ్రత్తగా మనందరం కూడా విందాము. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 33-34 వచనములు. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, పరుండుటకై ఇంకా కొంచెం చేతులు ముడుచుకొనుట, వీటి వల్ల నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. దరిద్రత, లేమి, నిద్ర నిద్ర నిద్ర, అదే పని నిద్ర, పని చేయటం అనేది ఏం లేదు. రాత్రులు పగళ్ళు నిద్రే నిద్ర, నిద్రే నిద్ర. కొంచెం సేపు ఆగు మమ్మీ లెగుస్తా, కొంచెం సేపు ఆగు డాడీ లెగుస్తాను అనుకుంటూ ఎంతసేపు చేతులు ముడుచుకొని కాళ్ళు ముడుచుకొని నిద్రపోవటానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళు పనులు చేయటానికి ఇవ్వరు. అయితే ఎప్పుడైతే మనం కష్టపడి పని చేయకుండా అలా నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటామో అప్పుడు పని చేయట్లేదు కాబట్టి డబ్బులు లేవు కాబట్టి దరిద్రత మన దగ్గరికి పరిగెత్తుకొని వస్తుంది. కాబట్టి నిద్ర ఎప్పుడు పోవాలి, మరి ఎంతవరకు పోవాలనే విషయాలు మనం తెలుసుకొని మిగతా పని టైం అంతా కూడా మనం కష్టపడి వర్క్ చేసుకుంటే మనకి సరిపడినంత సమృద్ధి ఉంటుంది. కానీ దరిద్రత మన దగ్గరికి పరుగెత్తుకొని రాదు. వాక్యం మించిన సహోదరి సహోదరుడా, మరి మనం ఇలా ఏమైనా నిద్రపోతున్నామా? ఒకవేళ అలా నిద్రపోయే పరిస్థితులు ఎప్పటి వరకు ఉన్నట్లయితే ఇప్పుడైనా సరే ఈ వాక్యం విన్న తర్వాత దాని నుండి దూరంగా పారిపోయి పొద్దాకులు మెలకుగా ఉండి యాక్టివ్గా ఉండి వర్క్ చేసుకోవటానికి, డబ్బు కష్టపడి సంపాదించుకోవటానికి ప్రయత్నిస్తే దరిద్రత అనేది నీ దరి చేరదు.